మంచి పువ్వులు పెట్టుకున్నారు, ఆవిడ భగవద్భక్తురాలు అని ఆవిడ దగ్గర ఉండడానికి ఇష్టపడతాడా? పళ్ళు పైకొచ్చేసి దర్భకి చీర కట్టినట్టుండి నల్లగా ఉండి కడుపు లోపలికి పోయి నిలబడినటువంటి ఆయనని కన్న తల్లి ఎవరుంటుందో ఆ తల్లి మీదకి వాడు దూకేసే ప్రయత్నం చేస్తాడా? ఎవరి మీద పడిపోతాడు వాడు? అమ్మ మీద పడిపోతాడు. అమ్మ అన్న మాటకి అందంతో సంబంధం ఉండదు. అమ్మతనంలో ఒక ఓదార్పు ఉంటుంది, అమ్మతనంలో ప్రేమ ఉంటుంది, అమ్మతనంలో ఉద్ధరణ ఉంటుంది, పైకెత్తడం ఉంటుంది. అంతేకాని అమ్మ అందము కాదు. మీరు బాగా పెట్టుకోండి, పైకి బాహ్యంలో ఉన్న రూపము సౌందర్య లహరి కాదు. లహరి అంటే ప్రవాహం, దానికి అంతు లేదు. ఆమె శరీరం వదిలిపెట్టేయచ్చు. వదిలిపెట్టేసిన మాతృదేవతా స్థానంలో కూర్చున్న కొడుకు వృద్ధిలోకి రావాలని ఆమె ఆర్తి చెందుతుంటుంది. నాభీ సంబంధం తెగిపోయిందేమో మా అమ్మ, వాడు తలుచుకున్నప్పుడల్లా పొంగిపోతుంటాడు. వాడు చచ్చిపోయిన ఆ అమ్మ కొడుకుగానే చచ్చిపోతాడు. మా అమ్మ అని తలుచుకుంటూనే ఉంటాడు. అంత పవిత్రమైన ప్రేమ ఉన్నదే, ఆ ప్రేమ అమ్మతనం. పైకి అందంగా కనపడినవి ఉన్నాయే అవి సౌందర్యము కాదు. అందము అన్ని వేళలా భద్రత కాదు, ప్రేమ మాత్రమే భద్రత. కల్తీ లేని తిరుగులేని ప్రేమ జీవితాంతం అలా ఉండిపోయేది ఎవరిలో అంటే అమ్మలోనే. నువ్వు అమ్మ జగన్మాతవి, అది నీ సౌందర్యం, అది సౌందర్య లహరి. నీ ప్రేమ అటువంటిదమ్మా. అమ్మ ప్రేమ ఎవరి మీద ఉంటుంది? అందరి మీద ఉంటుంది. బిడ్డల మీద ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది? ఎవరు అర్భకుడో, ఎవడు దారి తప్పాడో వాడి గురించి అమ్మ ఉపవాసాలు చేస్తుంది. ఒకడికి అస్తమానం తలపోటు వస్తుంది, వారంలో 5 రోజులు తలపోటే, ఏమీ తినలేడు, వాంతులు అవుతుంటాయి, ఓ ఉద్యోగం చేయలేడు, ఓ చదువుకోలేడు, ఓ వృద్ధిలోకి రాలేకపోతున్నాడు. మిగిలిన 3 కొడుకులు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నత పదవుల్లోకి వెళ్ళారు. ఇప్పుడు అమ్మ ఆ 3 మీద ప్రేమ ఉన్నా ఆ 3 గురించి పూజలు చేస్తుందా, వీడి గురించి పూజలు చేస్తుందా? ఎవరి గురించి ఏడుస్తుంది అమ్మ? 4వ వాడి గురించి ఏడుస్తుంది. ఎందుకు ఏడవాలి? 3 బాగున్నప్పుడు వాళ్ళని తలుచుకు సంతోషపడిపోవచ్చుగా. అంటే ఎవరు వెనకబడిపోయారో వాళ్ళ గురించి తాపత్రయపడడం, ఏడవడం, ప్రేమించడం నీ సహజ లక్షణం. అర్హత నాది కాదమ్మా. నేను నిత్యానందాన్ని పొందడానికి, జీవితాంతం అన్నం తినడానికి, ధార్మికంగా బ్రతకాలన్న నా కోరిక తీరాలంటే అర్హత నాది కాదు, నీ ప్రేమ నా అర్హత. దారి తప్పిన వాణ్ణి కాబట్టే నువ్వు చెయ్యెత్తి పైకెత్తుతావు. సౌందర్య రత్నాకరి, అది ఎంత లోతు నాకు తెలియదు చెప్పడం, నాకు రాదు. అమ్మ ప్రేమనే చెప్పలేని వాణ్ణి జగన్మాత ప్రేమ లోతులు ఎక్కడ చెప్పను. ఆ బ్రహ్మకీట జనని, ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. అంత ప్రేమైకమూర్తివే, అలా అన్నం పెట్టే అమ్మవే, అలా పైకెత్తే అమ్మవే, ఎన్ని శరీరాలు ఇచ్చినా నేను తరించలేకపోతుంటే మళ్ళీ నాకు శరీరం ఇస్తున్నావే, ఇంత శక్తినిస్తున్నావే, ఇలా కాపాడుతున్నావే, అటువంటి నీ ప్రేమకి నేనేమని చెప్పను. అది సౌందర్యము. సౌందర్యము అన్న మాటకి అర్థమేమి అంటే అమ్మ ప్రేమయే సౌందర్యము. అందుకే శివానందలహరి అన్నారు కానీ మాతానందలహరి అల్లా శంకరాచార్యులు గారు. సౌందర్యలహరి అన్నారు. సౌందర్యము అంటే బాహ్యమునందున్న అందము కానే కాదు. సౌందర్య లహరి అన్న మాట దేనికి అన్వయం అంటే అమ్మ ప్రేమకు మాత్రమే అన్వయము. అందుకే జగన్మాత యొక్క ప్రేమ చెప్పవలసి వస్తే సౌందర్య లహరి, అందులో నేను కొట్టుకుపోతున్నానన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి అమ్మ సౌందర్య రత్నాకరి, అక్కడ సౌందర్య లహరి, ఇక్కడ సౌందర్య రత్నాకరి. అక్కడ అంటే నా ఉద్దేశం శంకరాచార్యులు వారు చేసిన సౌందర్య లహరి అని. సౌందర్య రత్నాకరి, రత్నాకరి అంటే సముద్రం. సముద్రం ఎంత లోతుంటుందో ఎవరికీ తెలియదు. నీ ప్రేమ ఎంత లోతో, ఎంత ప్రేమ కలిగిన దానవో ఎవరూ చెప్పలేరు. కాబట్టి నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూతాఖిల ఘోర పాపనికరి. ఆమెట పాపముల యొక్క రాశికి పెనుగాలి లాంటిది. అక్కడ నేను అప్పడాలు పెట్టాను అనుకోండి, ఏదో ఓ 50 అప్పడాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఎక్కడి నుంచో పెద్ద పెనుగాలు వచ్చింది. ఉంటాయా అప్పడాలు అక్కడ?
పచ్చప్పడాలు అయితే ఇంకా కొంత నయం, వేయించినప్పడాలు అయితే అక్కడ ఉంటాయా? విస్తట్లోనే ఉండవు, పైన పంకా తిరిగితే ఎగిరిపోతాయి, తలకో దిక్కుకు వెళ్ళిపోయి ముక్క ముక్కలు అయిపోతాయి. అమ్మా నువ్వు ఉండగా నాకు భయం ఏమిటమ్మా? ఒక్కసారి నా జీవితాన్ని నేను మార్చుకోగలిగితే, నేను ధర్మానికి పెద్దపీట వెయ్యగలిగితే, ధార్మికంగా జీవిస్తానని నిర్ణయం చేసుకోగలిగితే, నువ్విచ్చిన శక్తి ఏదుందో దాన్ని సక్రమంగా వినియోగించుకుంటానని మనసులో పూనికను పొందగలిగితే, ఈ మాట నువ్విచ్చావు, ఈ మాటని నీకు నివేదన చేస్తాను, 10 మంది సంతోషపడ్డానికి మాట్లాడతాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.